వాళ్ళకు ప్రస్తుత ఎన్డీఏ కూటమి మీద అక్కసు ఉంది మేడం. మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ రవికృష్ణ అక్కడ నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం గుంటూరులో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఇప్పుడు ఏమన్నా కొంచెం కంట్రోల్ చేశారా? మరోవైపు ప్రేక్షక పాత్ర వహిస్తూ కూర్చున్నారు పోలీసులు, ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఆ గుంటూరులో ఆ ఆలయం దగ్గర ఏం జరిగింది? శ్రీదేవి, ఏదైతే నిన్న ఇక్కడ ఉన్నటువంటి సిల్లీస్ గార్డెన్ అని అంటారు, సిల్లీస్ గార్డెన్ దగ్గర ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీకి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ చెప్పింది ఏంటంటే, ఆ ఫ్లెక్సీలో వైసీపీ ప్రభుత్వం పాలనలో ఏదైతే తిరుమల పవిత్రత ఏదైతే ఉందో ఆ పవిత్రతను దెబ్బతీసే విధంగా అక్కడ ఈ ఆవునికి సంబంధించిన దాంట్లో మాత్రం అనేక రకాలైన వ్యర్థాల కలపడం వలన పవిత్రత దెబ్బతింది అని తెలియజేస్తూ, అదే విధంగా కూడా 243 కోట్లు టీడీపీకి సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటి కోసం కాజేశారని చెప్పి ఒక ఫ్లెక్సీ చేశారు. ఆ ఫ్లెక్సీ చేసినటువంటి తర్వాత అక్కడికి అంబటి రాంబాబు రావడం జరిగింది. అంబటి రాంబాబు వచ్చి ఆ ఫ్లెక్సీ చూసిన తర్వాత అసలు సిబిఐ అక్కడ ఎటువంటి ఆవు కొవ్వు లేదు, ఫ్యాక్ట్స్ లేవు, కంటెంట్ లేదని చెప్పిన నేపథ్యంలో ఇలాంటి వేయటం కరెక్ట్ కాదు, మమ్మల్ని బదనాం చేయడానికి వేస్తున్నారు, ఇది 24 గంటల లోపల వీటిని ఈ ఫ్లెక్సీని తొలగించుకోనట్లయితే మాత్రం నెక్స్ట్ నేను 24 గంటల తర్వాత నేనే వస్తాను, నేనే వచ్చి ఇది చించి వేస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం అయితే మాత్రం అక్కడ సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నటువంటి సందర్భంలో టీడీపీ వాళ్ళకైతే మాత్రం ఆయన ఆ వెంకటేశ్వర ఆలయం నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీని అయితే మాత్రం ఆయన దించేస్తాడని తెలిసిన విషయంతో అక్కడ ప్రదేశం కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అక్కడికి రావడం, ఆ తర్వాత వస్తున్నటువంటి సందర్భంలో ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో అక్కడ టీడీపీకి వైసీపీకి సంబంధించిన నాయకుల మధ్యన అయితే కొంత ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు అయితే వచ్చి ఘర్షణ కాకుండా చూశారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ పొజిషన్ ఏంటంటే అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఇప్పుడు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఆపరేటువంటి సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు మీద అసభ్యకరమైన పదజాలాలు వాడాడు అని వాడటంతో ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంచెం ఎస్పీకి అయితే కంప్లైంట్ ఇచ్చారు, 24 గంటలు అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. రైట్, మల్లికార్జున్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమైనప్పటికీ అసలు ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా దుర్భాషలాడడం అనేది చాలా అసభ్యకరంగా ఉంది. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుకోవడం అనేది రాజకీయ నిపుణులు కూడా దీనిపైన విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంబటిపైన చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.